కాపుగాచి కారులో ఎత్తుకెళ్లిపోయారు. ఏకంగా ఇంటికి వచ్చి ఆస్తిపత్రాలు లాక్కున్నారు. అప్పు డబ్బులు చెల్లించకుంటే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. భయపెట్టడానికి దుడ్డు కర్రలతో ఇష్టానుసారం బాధేశారు. ఇదంతా ఏదో రౌడీముఖులు చేసిన సెటిల్మెంట్ దందా అనుకుంటే పొరపడినట్లే. కాకి డ్రెస్సులు వేసుకున్న పోలీసులు చేసిన నిర్వాకమిది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు సివిల్ పంచాయతీల్లో తలదూర్చడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ వ్యవహారంలో ఓ సీఐపై వేటు పడగా కొందరు ఉన్నతాధికారుల పేర్లు సైతం బయటపడ్డాయి. మినీ ముంబైగా పేరుగాంచిన కడప జిల్లాలోని ప్రొద్దుటూరు బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి. నిత్యం కోట్లాది రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. అందుకు తగ్గట్లుగానే క్రికెట్ బెట్టింగ్లు, ఆన్లైన్ గేమ్లు, జూదాలు సైతం అదే స్థాయిలో సాగుతూ ఉంటాయి. ఇక్కడి వ్యాపారులు ముంబై, హైదరాబాద్, చెన్నైతో పాటు దేశంలోని వివిధ నగరాలకు చెందిన వ్యాపారులతో లావాదేవీలు కొనసాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరు బంగారు వ్యాపారుల మధ్య నెలకొన్న సివిల్ పంచాయతీలో పోలీసులు జోక్యం చేసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. బంగారం వ్యాపారిని ఎత్తుగెళ్లడమే కాక 7 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలు లాక్కుని తీసుకెళ్లడం తీవ్ర దుమ్మరానికి దారితీసింది. హైదరాబాదుకు చెందిన బంగారం వ్యాపారి హేమంత్ శర్మ, ప్రొద్దుటూరుకు చెందిన వ్యాపారి తనకంటి శ్రీనివాసులు మధ్య 5 ఏళ్లుగా వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శ్రీనివాసుల సోదరులు తన వద్ద నుంచి 10 కిలోల బంగారం తీసుకుని డబ్బులివ్వకుండా మోసం చేశారని, ఇదేమని అడిగితే దాడి చేశారంటూ హేమంత్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 21న బంగారం వ్యాపారి తనకంటి శ్రీనివాసులు బైక్పై వెళుతూ ఉండగా మఫ్టీలో వచ్చిన పోలీసులు ఆయన్ను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. తాడిపత్రిలో ఉన్న ఆయన సోదరుడు వెంకటస్వామిని సైతం అదుపులోకి తీసుకున్నారు. హేమంత్ శర్మతో పాటు మరికొందరి అప్పులు చెల్లించాలంటూ పోలీసులు తీవ్రంగా కొట్టారని శ్రీనివాసుల సోదరులు ఆరోపించారు. ఎంతటితో ఆగని పోలీసులు సీఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో శ్రీనివాసుల ఇంటికి వెళ్లారు. అక్కడ ఇంట్లో వాళ్లను బెదిరించి 7 కోట్ల రూపాయల విలువైన ఆస్తి పత్రాలను బలవంతంగా లాక్కెళ్లారు. ఈ తతంగమంతా వారింట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసుల చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తుతున్నాయి. హేమంత్ శర్మతో సెటిల్మెంట్ చేయడానికే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారని బాధితులు వాపోయారు. ఆస్తి పత్రాలు తీసుకుని తమని వదిలేశారని బంగారం వ్యాపారి తెలిపారు. శివాలయం సెంటర్లో మఫ్టీలో వచ్చి పోలీసు వాళ్ళు కారు ప్రైవేట్ వెహికల్ తీసుకొని వచ్చి అక్కడనే కొరపాటు రోడ్లో నుంచి నేరుగా పిలుచుకొని పోయి అక్కడ నిమ్మకాయలో సుధాకర్ రెడ్డి ఎస్టేట్ ఉంది కదా, దాంట్లో పెట్టేసినారు. నన్ను ఒక రూమ్లో పెట్టేసినారు, అతన్ని ఒక రూమ్లో పెట్టేసినారు. అతన్ని బజ్జి కొట్టేసినారు. 7 కోట్ల రూపాయలు డాక్యుమెంట్లు ఇచ్చినాను, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసినాను సార్ వాళ్ళకే. వసంత సార్ అని విజయవాడ నుంచి అడిషనల్ ఎస్పీ వచ్చి, ఆయన సిఐ సారు వచ్చి, ఆయన కూడా తిమ్మారెడ్డి ఆయన పేరు, ప్రైవేట్ వెహికల్లో తెచ్చి నన్ను కిడ్నాప్ చేసినట్టే చేసినారు. మా ఇంట్లోకి వచ్చి వాళ్ళు ఎస్ఐ, సిఐ సారు, ఎస్ఐ సారు, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ సారు, వసంత గారు సారు అంటే నాకు తెలియదు సార్, ఆయన చెప్తున్నాడు నేను అడిషనల్ ఎస్పీనని. అంతా 7 కోట్ల నుంచి 8 కోట్ల వరకు వాల్యూ అవుతాయి. గండి కూడా పిలుచుకొని పోయి ఇంకా నిన్ను ఇబ్బంది ఇంకా అంటా ఉంటే ఇంకా ఎందుకురా జీవితం ఎందుకని ఇంకా ఇవ్వాల్సి వచ్చింది. ఆస్తి పత్రాలు తీసుకున్న వీడియో బయటకు రావడంతో పోలీసులు మరోసారి శ్రీనివాసులు, అతని సోదరుడిని అదుపులోకి తీసుకుని తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్రీనివాసుల సోదరుడు వెంకటస్వామి నడవలేని స్థితిలోనే కోర్టుకు హాజరై జరిగిన విషయం న్యాయమూర్తికి తెలిపారు. సివిల్ పంచాయతీలో పోలీసులు జోక్యం చేసుకోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇరువురికి బెయిల్ మంజూరు చేశారు. పోలీసుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వెంకటస్వామికి ఇచ్చిన డబ్బులన్నీ శ్రీనివాస్ దగ్గర నుంచి రాబట్టాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ
పోలీసులు ఈ చర్యలకు పాల్పడడం జరిగింది. సివిల్ మ్యాటర్లో వాళ్ళు జోక్యం చేసుకోవడం అనేది చాలా చట్టవిరుద్ధం. ఆ డబ్బు సుమారు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎవరు ఏ ఉన్నతాధికారి మాట్లాడేమో తెలియదు, కానీ ప్రొద్దుటూరు పోలీసులు మాత్రము దాదాపు 7 కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈ వెంకటస్వామి దగ్గర ఏం లేదు కాబట్టి వాళ్ళన్న తనికంటి శ్రీనివాస్ దగ్గర నుంచి ఇప్పించి ఇవ్వాలని. కానీ పోలీసులు డబ్బు వసూలు చేసే వృత్తి పోలీసులది కాదు. ఎవరిచ్చినారు మీకు అధికారము? ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు సీఐ తిమ్మారెడ్డిపై వేటు వేశారు. విఆర్కు పంపుతూ ఎస్పీ ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. అయితే హైదరాబాద్ వ్యాపారి తరపున విజయవాడకు చెందిన అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం సాగుతోంది.